హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. అంటే నిన్న షేర్ చేద్దాము అనుకున్నా కానీ షేర్ చేయలేకపోయాను. మొన్నటి వీడియో అనమాట. కంటిన్యూషన్ అనేది షేర్ చేస్తూ ఉన్నానండి మధ్యాహ్నం నుంచి అనమాట. మార్నింగ్ అంతా వర్క్ సరిపోయింది కదా, ఇంకా తర్వాత 11:30 ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నాను. ఈరోజైతే మీకోసం ఒక ఇన్స్టెంట్ పౌడర్ అండి. మనం చట్నీ చేసుకోవచ్చు, లేదా కర్రీస్ చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. తాలింపల్లకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే హడావిడి చేసుకోవడం కన్నా కూడా మనం ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసుకోవడం వల్ల వంట అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈరోజైతే నేను చిక్కుడుకాయ తాలింపు అలాగే సంగటి అయితే చేస్తూ ఉన్నానండి. ఇక్కడ చూసారు కదా, సంగటి ఫస్టే అన్నం అయితే పెట్టేశారు స్టవ్ పైన, మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి రాయి పిండి కూడా వేస్తూ ఉన్నానమాట. ఇక్కడ మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే 2 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఇంకా మంచిగా కలిపేసి మూత అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇదిగోండి నేను పోపు అంతా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇక్కడ ఫస్టే నేను చిక్కుడుకాయలు అయితే ఉడికించేసాను కుక్కర్లో. ఒక 1/2 కిలో చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి. మా పాపకు చాలా ఇష్టం తాలింపు. రైస్లో ఈ ఒక్కటే తాలింపు చేసి ఇచ్చానంటే చాలా ఇష్టంగా తింటుందనమాట. ఇంకా ఆ తర్వాత నేను పప్పు చేసిన, రసం చేసిన ఏమీ తినదండి. ఇంకా అందుకనేసి నేను చిక్కుడుకాయ అయితే బెటర్ అని చెప్పేసి తాలింపు ఒకటే చేస్తూ ఉన్నాను. కాకపోతే సంగటి చేస్తూ ఉన్నానండి. ఇక్కడ చూసారు కదా, తాలింపు అంతా వేగిన తర్వాత చిక్కుడుకాయ అయితే వేసేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం అనేది వేసేసానమాట. వేసేసి ఇంకా మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే ఇది ఉడికిపోతుంది. ఈలోపు ఇదిగోండి నేను పౌడర్ చూపిస్తాను అని చెప్పాను కదా, ఇన్స్టెంట్గా అవి ఒక కప్పు, 1.5 కప్పు అయితే శనగగింజలు వేయించుకుంటూ ఉన్నాను. ఇవి దోరగా వేయించుకోనండి, స్లో ఫ్లేమ్ మీద వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇవి మంచిగా చల్లారిపోవాలి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి నేను చూపించాను కదా, ఒక గిన్నె కొబ్బరి అనమాట, ఎండు కొబ్బరి అండి. అది సన్నగా కట్ చేసుకొని వీలైతే అది కూడా వేయించుకోవచ్చు, వేయించుకోకపోయినా కూడా పర్వాలేదనమాట, ఏమి కాదు. ఇంకా ఆ తర్వాత ఆ ఎండు కొబ్బరి ముక్కలు కూడా మంచిగా మిక్సీ పట్టేసి ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి శనక్కాయ పప్పులు, అవి కూడా కొంచెం బరకగానే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టకూడదండి. ఎందుకంటే తాలింపుల్లోకి వేసుకుంటూ ఉంటాం కదా, రెండిట్లోకి సెట్ అవుతుంది. అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా అనమాట. ఇంకా ఆ తర్వాత వెల్లుల్లిపాయలు, నేను ఇక్కడ 2 గడ్డలు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి. 2 వెల్లుల్లిపాయ గడ్డలు, అవి నేనేం తొక్కేం తీయలేదు, అలాగే వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. అంతే, ఈ 3 ఇంగ్రీడియంట్సేనండి. వేసుకొని మంచిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఒక బాక్స్లోకి. నేనైతే ఇది ఇంకా టైం అయిపోయింది కదా అనేసి చిక్కుడుకాయ ఉడికిపోయిందండి, బాగా ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి నాకు కావాల్సినంత పౌడర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే ఉప్పు అయితే యాడ్ చేసేసానండి, ఆనియన్స్లో యాడ్ చేసేసాను. అందుకనేసి ఇంకా నేను ఇక్కడ సాల్ట్ అయితే ఏమి యాడ్ చేయడం లేదు. ఓన్లీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పౌడర్ కలిపేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే మీరు స్టవ్ ఆన్ చేశారు అంటే అది మొత్తము మెత్తగా ఉడికిపోయి కొంచెం జారుగా అయిపోతుందండి. కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత తాలింపుల్లో అయితే ఇది మిక్స్ చేసుకున్నామంటే పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూసారు కదా, మధ్యాహ్నం అయితే మేము సంగటి తినేసామండి, తాలింపు సంగటి. ఇంకా అందులోకి పప్పు కానీ ఏం కానీ చేసుకోలేదు. ఇంకా చేస్తే మళ్ళీ మిగిలిపోతుంది ఎందుకు అనేసి నేనేం చేయలేదన్నమాట. మా పిల్లలు ఏదైనా ఒకటే తింటారండి.
ఇంకేదైనా ఎక్స్ట్రా చేశాను అంటే మిగిలిపోతుంది. లేదంటే 2 పూటలు అదే తినాల్సొస్తుంది. ఎందుకులే మళ్ళీ సాయంత్రం ఇంకేదైనా చేసుకుందాము అనే ఉద్దేశంతో అయితే నేను తాలింపు ఒకటే చేశాను. సంగటి చేశాను. కానీ చాలా టేస్టీగా ఉండిందనమాట. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మా పాప అయితే సాయంత్రం ఇది 6 గంటలకనమాట. మా ఇంట్లో ట్యూషన్ అయిపోయింది. మా ఆయనైతే ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళారు. బాబు అయితే ట్యూషన్‌కి వెళ్ళాడండి. ఇంకా తర్వాత పాప అయితే ఇట్లా బంగాళదుంప తీసుకొని తను ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలి అనేసి మొత్తం కట్ చేసుకుంటూ ఉందనమాట. దాదాపు 3/4 కిలో వరకు కట్ చేసిందండి. ఇంకా బట్టలు చూసారు కదా! మార్నింగ్ నుంచి వేశానండి ఇవి ఈ వాషింగ్ మిషన్‌లో అయితే. చూసారా 4 సార్లు వేశాను చీరలు, టవల్స్ ఇవన్నీ. ఎప్పుడు బట్టలు పడుతూనే ఉంటాయి. నేను ఏం చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఏ టైంకి ఏంటి అనేది. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. ఇంకా ఇక్కడైతే బట్టలు మడతేస్తూ ఉన్నాను. ఈ విధంగా అన్నీ ఓపికగా కూర్చొనైతే మడతేసేసానండి బట్టలన్నీ కూడాను. ఎవరి బట్టలు వాళ్ళవి సపరేట్‌గా అనమాట. ఇంకా టవల్స్ నా చీరలు, దిండు కవర్లు అవన్నీ పంచెలు మా ఆయనవి అవన్నీ సపరేట్‌గా పెట్టేశాను. మా పిల్లలవి సపరేట్‌గా పెట్టేశాననమాట. పాపవి, బాబువి ఆ తర్వాత మా ఆయనవి. అందరివి ఒక్కసారిగా తీసుకెళ్ళి బెడ్ మీద పెట్టేసి ఆ తర్వాత ఒక్కొక్కటిగా అయితే ఎవరి కబోర్డ్‌లో వాళ్ళవి పెట్టేస్తానండి. బట్టలు పెట్టిన తర్వాత నేను ఇన్‌స్టంట్ పౌడర్ అనేది తయారు చేసుకున్నాను కదండీ! దాంతో చట్నీ కూడా తయారు చేస్తాను. చూస్తూ ఉండండి. ఇంకా ఈలోపైతే నేను బట్టలన్నీ బీరువాలో పెట్టేశానండి. మా పాప ఏమో ఉర్లగడ్డలైతే కట్ చేసింది. కట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్, సాల్ట్ అనేది వేసి మొత్తం కలిపేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం ఎందుకో అండి వాటర్‌గా అయిపోయింది. ఇంక అందుకనేసి ఇక్కడ నేను బియ్యపు పిండైతే మొత్తం చల్లుకుంటూ ఉన్నానండి. నేను ఇంతకుముందు చేసినట్టయితే చేయలేదిప్పుడు. కొంచెం వెరైటీగా చేశామనమాట. చాలా బాగొచ్చాయండి. అసలు ఇవైతే మాత్రం బాగా ఇష్టంగా తిన్నారు మా పిల్లలైతే. వీటితో నేను ఈ పిండి కలిపేసుకున్నాను కదండీ! అయినా గూడా మళ్ళీ నాకు కొంచెం వాటర్‌గానే మిగిలిందనమాట. పిండంతా కింద మిగిలిపోయింది. ఇంకా అది వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను వేరే స్నాక్ కూడా చేస్తూ ఉన్నాననమాట. అంటే చెనిక్కాయ పప్పులతో అయితే స్నాక్ అనేది చేస్తూ ఉన్నానండి. మనకు 1 మంత్ స్టోర్ అయితే ఉంటాయండి చెనిక్కాయ పప్పులు. మనకు ఖాళీగా ఉన్నప్పుడల్లా కొంచెం ఒక కప్పులో ఏసుకొని తింటూ ఉండొచ్చనమాట. చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే మాత్రం. ఇక్కడ ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఉన్నానండి.
వేసేసుకున్న వెంటనే మనము గరిటె పెట్టి తిప్పకూడదండి. కొద్దిసేపు ఆగిన తర్వాత మాత్రమే మనం ఇట్లా బొక్కలు గిన్నె తీసుకొని వాటిని కొంచెం లైట్‌గా కిందికి, పైకి అలా చేసుకుంటూ రావాలి. ఇక్కడైతే నేను ఇది 2 సార్లుగైతే ఫ్రై చేశానండి. ఫస్ట్ ఏమో స్లో అండ్ మీడియం ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకున్నాను. సెకండ్ టైమ్ వచ్చేసి బాగా డీప్ ఫ్రై అయితే చేసేసానండి. ఇలా చేయడం వల్ల మనకు ఎర్రగా బాగా క్రిస్పీగా వచ్చేస్తాయన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అంటే ఒక 3 టైమ్స్ లాగా నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేసి తీసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు ఇదిగోండి పిండి అయితే మిగిలిపోయింది అని చెప్పాను కదండీ! ఇంకా ఆ పిండితో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆ మిగిలిపోయిన పిండితో అయితే ఇంక ఇదిగోండి చెనిక్కాయ పప్పులతో స్నాక్ అనేది చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్ అండి. ఇక్కడ చూసారు కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను తురిమేసుకుంటూ ఉన్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఇంచు అల్లము, ఒక 5 వెల్లుల్లిపాయలైతే వేసేసాను. వేసేసి ఒక 1 స్పూన్ కారము, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని కొంచెం కలర్ పౌడర్ అనేది యాడ్ చేశానండి. మనం ఆల్రెడీ సాల్ట్ అయితే యాడ్ చేసుకొనే ఉన్నాం. అందుకని ఇక్కడైతే యాడ్ చేయలేదు. ఇంకా మిక్స్ చేసేసుకోవడమే. ఆ పిండిలో అవన్నీ కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఒక 1 కప్పు శనగకాయ పప్పులైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని వీటన్నింటిని ఇంకా కలిపేసుకుంటూ ఉన్నానండి. ఇంకా శనగకాయ పప్పుల్ని అందులో మిక్స్ చేసిన తర్వాత అవి మనకు కొంచెం తడి తడిగా కొంచెం వాటర్గా ఉంటే మనం పిండి కానీ లేదంటే ఇంకొంచెం శనగకాయ పప్పులు కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే పొడి పొడిగా ఉండాలన్నమాట మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయడానికి. ఇంకా ఆల్రెడీ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేశాను కాబట్టి ఆయిల్ అయితే హీట్‌గానే ఉందండి. ఇంకా హీట్ అయిన ఆయిల్‌లో అయితే ఇదిగోండి శనగకాయ పప్పులైతే వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇది కొంచెం మనం స్లో అండ్ మీడియం ఫ్లేమ్‌లోనే మనము ఇవి వేయించుకోవాలండి. అలా వేయించితేనే మనకి బాగా క్రిస్పీగా వేగుతాయన్నమాట. చూసారు కదా! పిండి చాలా తక్కువగా ఉంది. మనకి మంచిగా పొడి పొడిగా అయితే వచ్చేసాయి. ఇంకా వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పక్కనైతే తీసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ చేసిన ఇన్‌స్టంట్ పౌడర్ అండి ఇది. ఇది డబ్బాలైతే వేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఆ విధంగా డబ్బాలో తీసి పెట్టేసి ఇంకా అదైతే నేను ఎత్తి పెట్టేసుకున్నానండి. నాకు కావాల్సినంత తీసుకొని ఇక్కడైతే ఇన్స్టెంట్ చట్నీ అయితే చేస్తాను అని చెప్పాను కదండీ! చట్నీ కోసం అయితే కొంచెంగా తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఇన్స్టెంట్ పౌడర్ అంటే శనగకాయ పప్పులు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే తీసి పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఘాట్లు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకుంటూ ఉన్నానండి. వీటిని ఆయిల్‌లో మంచిగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం తీసి పెట్టుకున్న పౌడర్‌లయితే ఇంకా తినే పప్పులు ఇవి ఒక 3 గుప్పిళ్ళైతే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా! నేనైతే 3 గుప్పిళ్ళు యాడ్ చేసుకుంటూ ఉన్నాను. మీకు పచ్చివి ఇష్టం లేదు అనుకుంటే మీరు ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయించుకున్నాం కదండీ! అందులోనే ఆ పప్పులు కూడా మనం వేసి ఫ్రై చేసుకోవచ్చనమాట. మనకి రేపటికి కూడా మనకి అది ఎటువంటి స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! కొంచెం గల్లుప్పు ఇంకా ఆ తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇక్కడ నేను స్టార్టింగ్‌లో అయితే జీలకర్ర వేయలేదు మర్చిపోయాను. అందుకే తర్వాత
తర్వాత అయితే వేసేసానండి. వేసేసి ఈ విధంగా కొంచెం వాటర్ వేసేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుందనమాట. ఇన్‌స్టెంట్ చట్నీ అండి. అంటే అప్పటికప్పటికే మనకు ఇప్పుడు ఒంటిపొట్టు పడులు కదండీ! అంటే మధ్యాహ్నం వరకే అనమాట. మార్నింగ్ అయితే అస్సలు టైం ఉండదు ఇంట్లో ఉండే వాళ్ళకైతే. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నామంటే చకచక అయితే చేసేసుకోవచ్చు. చట్నీ కూడా నేను ఇన్‌స్టెంట్‌గా నేనైతే తయారు చేసి మీతో షేర్ చేసుకుంటానులెండి. అప్పుడు మీరు ట్రై చేయొచ్చనమాట. నేనైతే ఆ చట్నీ 2 రోజులుగా నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసానండి. కానీ స్మెల్ అయితే రాలేదు. చాలా బాగుందనమాట. చట్నీ తయారు చేసిన తర్వాత కూడా పౌడరే కాకుండా తయారు చేసిన తర్వాత కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఎటువంటి స్మెల్ అయితే రాలేదనమాట. మీరు ఎ ఎటువంటి భయాలు లేకుండా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, తయారు చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి నేను ఇంకా మా ఆయనకైతే దోసెలైతే వేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పటికే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా తర్వాత శనగకాయ పప్పులతో స్నాక్ అయితే చేశాను గదా! మా పిల్లలైతే ఇంకా అన్నం వద్దు ఏమొద్దుమా మాకు ఎగ్గు దోసెలేసి చెయ్యి అని చెప్పారు. ఇంకా అందుకనేసి మా పిల్లల కోసం ఇక్కడ ఎగ్గు దోసెలైతే రెడీ చేసిస్తూ ఉన్నానండి. మా పిల్లలే కాదనమాట, నేను మా ఆయన కూడా ఎగ్గు దోసెలే తిన్నామండి. ఇదండి ఇవాళటి వీడియో అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.